పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలం టీటీఎస్ అంతర్గాం గ్రామ సర్పంచ్గా గెలిచిన రవికుమార్ వార్డు సభ్యుడు అనిల్ రెడ్డిపై దాడి చేశారు దుండగులు. సర్పంచ్గా గెలిచిన తర్వాత ఇంటింటికి వెళ్లి ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతుండగా ఈ ఘటన జరిగింది. దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు సర్పంచ్ రవికుమార్. అంతర్గాం చౌరస్తాలో రవికుమార్ మద్దతుదారులు ఆందోళనకు దిగారు. ఘటనపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టాలని పోలీసులు తెలిపారు. నాకు సపోర్ట్ చేస్తున్నటువంటి యువకులను బెదిరించినప్పటికీ మేము సామరస్యంగా ఎలక్షన్లో వెళ్ళడం జరిగింది. ఎక్కడ కూడా ఎలాంటి ఇష్యూస్ లేకుండా ట్రాన్స్పరెంట్గా ప్రతి ఒక్కరితో గొడవ పెట్టుకోకుండా మంచి ఎలక్షన్లో, ఎందుకంటే ఒక చదువుకున్న విద్యావంతుడిగా నేను ఎలక్షన్లో ఎలాంటి ఇష్యూ జరగద్దని పోలీసు వారికి సహకరించాలనే ఉద్దేశంతో ఎక్కడ కూడా నేను ఎలాంటి కంప్లైంట్ కూడా చేయలేదు. ఎందుకంటే ఈ ఎలక్షన్లు అనేది 14 రోజులు మాత్రమే జరుగుతుంది, తర్వాత కలిసి ఉండాలనే ఉద్దేశంతో నేను ఎక్కడ కూడా ఎవరిని కూడా ఏం అనలేదు. కానీ నిన్న గెలిచిన తర్వాత ఎవరైతే నాకు సపోర్ట్ చేసిరో వాళ్ళందరినీ కూడా భయభ్రాంతులకు గురి చేస్తూ మీరు ఎట్లా బతుకుతారో చూస్తామని చెప్పి భయభ్రాంతులకు గురి చేస్తూ వాళ్ళని బెదిరించడం జరుగుతుంది. అలాగే ఈరోజు గెలిచిన తర్వాత ఈరోజు మా స్థానిక ఎమ్మెల్యే మక్కన్ సింగ్ గారిని గెలవడం జరిగింది. వారి ఆశీస్సులు తీసుకోవడం కూడా జరిగింది. దాని తర్వాత ఏంటంటే నన్ను గెలిపించినటువంటి ఓటర్లను కలవాలనే ఉద్దేశంతో సాయంత్రం 4:30 నుంచి వెళ్ళి ప్రతి ఓటర్ను కలవడం జరిగింది. దానిలో భాగంగానే మా ఊర్లో ఉన్నటువంటి ఒక అయ్యగారిని కలవడానికి వెళ్ళడం జరిగింది. అప్పుడు పూదరి కిషోర్ అని పూదరి సత్య వాళ్ళ కొడుకు మేము వెళ్ళడం చూసి అతను ఏదో ఇష్యూ క్రియేట్ చేస్తారని చెప్పి ముందే గ్రహించి మేము శ్రీకాంత్ రెడ్డి వాళ్ళ ఇంటి దగ్గర మా బైక్స్ని ఆపేయడం జరిగింది. తర్వాత గీట్ల శంకర్ రెడ్డి ఇంటి నుంచి వెళ్ళి గీట్ల శంకర్ రెడ్డి వాళ్ళ కుమారులు సంతోష్ రెడ్డి, సాగర్ రెడ్డి, అలాగే పూదరి రమేష్, పూదరి సత్తయ్య, పూదరి లక్ష్మి, బాణ తిరుపతి నాయక్, అలాగే పూదరి కిషోర్ వాళ్ళందరూ కూడా వచ్చి మాపై, పూదరి దత్ వాళ్ళందరూ వచ్చి మాపై దాడి చేయడం జరిగింది. ఒక దళితుడు నువ్వు ఎట్లా ఇక్కడ పనిచేస్తావు చూస్తామని బెదిరించడం జరిగింది. అలాగే పూదరి కిషోర్ తన చేతిలో ఒక రాడ్ను పట్టుకొని మా సపోర్టర్ అయినటువంటి సాయిని కుట్టడం కూడా జరిగింది, సాయి కుమార్ని. మేము సామరస్యంగా ఎలాంటి గొడవ భావించినప్పటికీ గీట్ల శంకర్ రెడ్డి అనే వ్యక్తి తను యొక్క కోపాన్ని నా మీద ఉపయోగించి నన్ను కొట్టడం కూడా జరిగింది. అలాగే శ్రీనివాస్ అనే ఇంకొక వ్యక్తి ఇతన్ని కూడా పూదలక్ష్మి కట్టెతో కొట్టడం, అలాగే చేతితో గుద్దడం వల్ల తనకు కొంచెం అస్వస్థతకు గురైనాడు. అంటే ఒక దళితుడు జనరల్ కేటగిరీలో గెలవడం తప్ప నేనేమైనా తప్పు చేసినానా? ఒక విద్యావంతుడిగా నా ఊరిని బాగు చేయాలనే ఉద్దేశంతో నేను ఇక్కడ సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేయడం జరిగింది. అంటే ఇలా దళితులను ఇలా హింసిస్తే ఏ దళితుడు కూడా మళ్ళీ పోటీకి రాకూడదా? అంటే ఈ రాజ్యం అనేది దళితులకు అవసరం లేదా? ఓన్లీ రెడ్ల రాజ్యమే ఉండాలా? ఒక దళితుని ఎట్లా చేస్తావు అని చెప్పి నన్ను బెదిరించడం, విధంగా ఎవరైతే అక్కస్తున్నాడో అతన్ని వెంటనే అరెస్ట్ చేసి మా సపోర్టర్స్ అందరికీ కూడా రక్షణ కల్పించవలసి. సర్పంచ్ గెలవట్టిర్రు రాజ్యం